తెరల వెనుక 4వ భాగం. 3వ భాగంలో జగన్నాథం భార్యా పిల్లలతో అష్టకష్టాలు పడి తిరుమల వెళ్తాడు. ఇక వచ్చేటప్పుడు ఆ టూర్ గురించి తెలుసుకుని తాను అలా వేసి డబ్బులు సంపాదించాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. తెల్లవారితే వ్రతం దీపారాధన జరిపించుకోవాలి. తెల్లారగట్ల లేస్తే గాని పని తెమ్మలదు అనుకున్న రమణమ్మ అడుగడుగునా లేస్తూనే ఉంది. రాత్రి 2 గంటలైంది. నూతిలో ఏదో దబ్బున పడిన చప్పుడైంది. నూతి పక్కనే ఉన్న గదిలో నిద్రపోతున్న రమణమ్మకు మెలకు వచ్చింది. నూతిలో ఏ పిల్లో పందికొక్కో పడ్డట్లుంది. లేవండి అని చరిచి జగన్నాథాన్ని లేపింది రమణమ్మ. అయితే నేనేం చేస్తానే అన్నాడు జగన్నాథం. వీపు మీద రమణమ్మ చెయ్యి చురుక్కున తగిలిందేమో లేచి కూచుంటూ. ఏం చేస్తారు నా బొంద, తొందరగా వెళ్ళి నూతిలో బకెట్ వెయ్యండి. అది నూతిలో గిలగిలా తన్నుకుంటున్నట్టుంది. వచ్చిందా రేపు, సచ్చిందా రేపు మనకు నీళ్లుండవు. ఇంటాయన్ని లేపుతానే. ఆయనెందుకు, తొందరగా వెళ్ళి బకెట్ వెయ్యండి. చంటిది నన్ను లేవనీయటం లేదు. శేషయ్య గారు అని తలుపులు బాది ఇంటాయన్ని లేవగొట్టాడు జగన్నాథం. ఏం జరిగింది ఆతృతగా ప్రశ్నించాడతను. నున్ను నూతిలో అన్నాడు జగన్నాథం. గ్రహించేసిన శేషయ్య నూతిలో చప్పున బకెట్ వేసి, మాస్టారు టార్చ్ లైట్ ఉంటే పట్రండి అన్నాడు. టార్చ్ లైట్ తెస్తున్న జగన్నాథాన్ని తోవలో అంట్ల మలారం ఉంది, చూసుకోండి పడేరు. ఈ ఆడాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నూతి చప్టా మీద గిన్నెలు పారేయక మానరు అని విసుక్కుని నూతిలోకి లైట్ వేయమన్నాడు శేషయ్య. అతి ప్రయత్నం మీద పందికొక్కు బాల్చీలోకి వచ్చింది. నెమ్మదిగా బయటికి బాల్చి తాడు లాగుతున్నాడు శేషయ్య. అలాగే నూతిలోకి చూపిస్తూ టార్చ్ లైట్ పట్టుకొని నిల్చున్నాడు జగన్నాథం. పై గట్టుదాకా వచ్చి ఒక్క ఎగురు ఎగిరింది పందికొక్కు. టక్కున మళ్ళీ నూతిలో పడిపోయింది. టార్చ్ లైటు నూతిలో వదిలేసి అంట్ల గిన్నెల మీద వెల్లకిలా పడిపోయాడు జగన్నాథం భయంతో. చప్పున రమణమ్మ యువతలికొచ్చింది. పందికొక్కు మళ్ళీ నీళ్లలో పల్టీలు కొడుతోంది. ఇంట ఆయన దాంతో కుస్తీలు పడుతున్నాడు. చీకట్లో ఏదో కాలు జారి పడ్డాడు. అతను లేచే ఉంటాడు అనుకుని ఇంటాయన, అయ్యో పడిపోయిన మనిషిని లేవదీయరటండి అన్న రమణమ్మ మాటకి వెనుదిరిగి చూశాడు. ఎగుడు దిగుడుగా అంట్ల గిన్నెల మీద వెల్లకిలా పడుకున్న జగన్నాథానికి, అయ్యో లేచిపోయారనుకున్నాను, లేవండి మాస్టారు అంటూ చేయూతనిచ్చాడు. శేషయ్య చెయ్యి పట్టుకుని నిల్చోబోయిన జగన్నాథం మళ్ళీ కాలు జారి విత్తనాల కట్టలా శేషయ్య మీద ముందుకు పడిపోయాడు. గిలగిలలాడిపోయాడు శేషయ్య. మహా బాగుంది సొగసు, లేవండి అని జగన్నాథం జబ్బ పట్టుకుని, శేషయ్య గారు మీరు పందికొక్కు సంగతి చూడండి, అది నూతిలో చేస్తే నీళ్ల కోసం మనందరం చావాలి అంది రమణమ్మ. ఒళ్ళు చీరుకుపోయిందే రమణ, నడుం పట్టేసింది, కాలు బెణికింది, చెయ్యి నొప్పి చేసిపోయింది అన్నాడు జగన్నాథం. వ్రతం దీపారాధన గట్రా అయ్యాక ఎందుకన్నా మంచిదని మావగారితో ప్రస్తావించాడు జగన్నాథం ఎక్స్కర్షన్ సంగతి. బాగుందోయ్ అని మరికొన్ని డబ్బులు మిగిలించుకునే ఉపాయాలు చెప్పి తనకో టికెట్ కేటాయించమన్నాడు పేరయ్య. మావగారిని తీసుకెళ్తూ తండ్రిని వదిలిస్తే బాగుండదని టికెట్ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అని సూరయ్య శాస్త్రికి ఉత్తరం రాసిపడేశాడు జగన్నాథం. లోపాయకారిన తమ టికెట్ వెల తగ్గించుకుని జగన్నాథం మాస్టారు హెడ్ మాస్టరు కనుక అతని అసిస్టెంట్లు, 2 మాస్టార్లు, రైటరు అతనికి హెల్ప్ చేయడానికి ప్రయాణమయ్యారు. ఎక్స్కర్షన్ బస్ పరిగెడుతోంది. జగన్నాథం హుషారుగా ఉన్నాడు. మధ్య మధ్య పిల్లల్ని మాట్లాడకండి సైలెన్స్ అని అరుస్తున్నాడు. పేరయ్య, సూరయ్య, వియ్యంకులు ఓ చోట పొత్తుగా కూర్చున్నారు. జగన్నాథం పరారైన రోజుల్లో వారిద్దరూ పరమశత్రువులు. 1-2 15 యాత్రలు, పైగా భోజనం ఏర్పాట్లు. మామూలు రైలు ప్రయాణమైతే ఇంత తక్కువ డబ్బుతో కనీసం తిరుపతి యాత్రన్నా అవ్వదు. తనకింత కాలానికి జగన్నాథం మూలంగా 15 యాత్రలు ఒకేసారి ప్రాప్తమవుతున్నాయి. జగన్నాథం కేవలం తన కొడుకే కాదు, తనకు మోక్షప్రాప్తికి యాత్రలు చేయించే ఉత్తమ పుత్రుడని మురిసిపోతున్నాడు సూరయ్య శాస్త్రి. కన్యాదాన ఫలితం నిజంగా ఇప్పుడు ప్రాప్తించబోతోంది. తను పాత్రెరిగి దానం చేశాడు. జగన్నాథం చిన్నవాడు, పొగడకూడదు కానీ బహు పెద్ద మనిషి అని మెచ్చుకుంటున్నాడు పేరయ్య. ప్రతి వారికి అది రివాజే కాబట్టి టికెట్ల డబ్బులో ఎలానూ కొంత కేటాయించుకున్నాడు జగన్నాథం. కానీ ఆ స్వల్పం తృప్తి అనిపించక, ఒరే పిల్లలు, భోజనాలు కాఫీ గట్రా మేమే ఏర్పాటు చేస్తాం అని వారు ఎన్ని రోజులు తిరగాల్సి ఉంటుందో అన్ని రోజులకి హోటల్
రేట్లకి మరికొంచెం ఎక్కువ వేసి వసూలు చేశాడు. అది తృప్తి అనిపించక శుభ్రంగా చేయిస్తానని వంట బ్రాహ్మణులని బస్ ఎక్కించాడు. అంటే కాఫీ పలహారాలు భోజనం అవి తయారు చేయించి పిల్లలకు పెట్టిస్తాడన్నమాట. జగన్నాథం మాస్టర్ బుర్ర హుషారుగా జోరుగా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకో 4 నెలలు పోయాక ఇంకోవైపు ఎక్స్కర్షన్ ప్రోగ్రాం. పోనీ అదవం సంవత్సరానికి 2 ఎక్స్కర్షన్ ప్రోగ్రాంలు వేశాడంటే దేవుడి దయ వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా గెజెటెడ్ ఆఫీసర్లా దర్జాగా హాయిగా బ్రతికేయొచ్చు. బస్సు స్లోగా నడిచి చిన్న శబ్దంతో ఆగిపోయింది. ఊరు కాదు వాడా కాదు, ఇక్కడెందుకు ఆపాడు? ఇది యాత్రాస్థలం ఏమిటి అనుకుంటూ సూరయ్య శాస్త్రి కళ్ళజోడు ముక్కు చివరికి జారిపోతే సవరించుకుని చూస్తున్నాడు బయటికి. అర్ధ నిమీలిత నేత్రాలతో ఆలోచన ముద్రలో ఉన్న జగన్నాథం మాస్టారు పంచర్ పడింది అని ఎవరో అనేసరికి విని ఉలికిపాటుగా వాస్తవంలోకి జారిపడ్డాడు. పిల్లలొక్కసారిగా లేచి నిల్చున్నారు గలగలా మాట్లాడుతూ. సైలెన్స్, సిడౌన్. తామంతా స్కూల్లో ఉన్నట్టే అధికారపూర్వకంగా అరిచాడు జగన్నాథం మాస్టారు. అతని వైపు అదోలా చూసి ఒకరి మొహాలొకరు చూసుకొని మళ్ళీ కూర్చున్నారు పిల్లలు. డ్రైవరు క్లీనరు వగైరా దిగిపోయి బస్సు టైరు విప్పారు. త్రూగా వెళ్ళిపోతుంది అనుకున్న బస్సు మధ్యలో ఆగిపోవడంతో కోపం లాంటిది వచ్చిన జగన్నాథం చివాలున బస్సు దిగి ఏమిటైంది, ఇంకా ఎంత ఆలస్యం అడిగాడు డ్రైవర్ని. అయిపోయింది, 15 గంట నసిగాడు డ్రైవరు. 15 గంట అని వారంటే మరొక 4 పావులు దానికి కలపాల్సిందే. 4 అయింది బాబు, కాఫీ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అడిగాడు పేరయ్య. అతను అడిగాడంటే అతనిది తప్పు కాదు. ఉదయం 10 గంటలకే ఆద్రా బాద్రాగా 4 మెతుకులు కతికి భోజనం అయిందనిపించారు. బస్సులో కూర్చున్నారు. ఆ 4 మెతుకులు ఎప్పుడు అరిగిపోయాయి. అదీ కాక జగన్నాథం తమ టూర్లో ఎన్ని సదుపాయాలు, ఎంత సౌఖ్యం, ఎంత లాభం ఉన్నదో వివరించాడు ఇంతకుముందు. బస్సు ఆగిందంటే మామగారు లంచ్ టైం అయినా అవ్వాలి, లేదా యాత్రాస్థలం అన్నా కావాలి అంతే అన్నాడు. అయినా కాఫీ టైం ఎలానూ అయింది. అతను అలా అడగగానే అందరూ అంటే పిల్ల మేక ఆశగా కాఫీ కలిపేయండోయ్ అని వంట బ్రాహ్మలకి ఆర్డర్ జారీ చేస్తారేమో అని జగన్నాథం మాస్టర్ వైపు చూశారు. అందరికీ వేడిగా కాస్త కాఫీ తాగాలనుంది. కానీ ఎలా పెట్టిస్తాడు కాఫీ? ఎక్కడ కాస్తారు? ఊరా, పల్లె, ఓ పక్కన పెద్ద కుండ, ఓ పక్కన చిన్న చిట్టడివి లాంటి తుప్పలూరు, మధ్యన రోడ్డు మీద ఆగిపోయింది బస్సు. అస్సలు నీరున్న జాడెక్కడా కనిపించక చుట్టుపక్కల. పేరయ్య అలా అడిగేసరికి చెర్రున కోపం వచ్చింది జగన్నాథానికి. అయినా సంభాళించుకొని బలవంతాన నవ్వు పెదాల మీదకి తెచ్చుకుంటూ నీళ్ళి చుట్టుపక్కల ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడండి మామగారు, కాఫీలు పెట్టించేద్దాం అన్నాడు. కాఫీకి కావలసిన సంబారాలున్నాయి కానీ నీళ్లు తెచ్చుకోలేదుగా బస్సులో, అందుకని గమ్మున ఊరుకున్నాడు పేరయ్య. 10:30 ప్రాంతాన బస్సు కదిలింది. సంతోషించారంతా. రాత్రి ఎక్కడో హాల్టింగ్ చేసి భోజనాలు కానిచ్చి మళ్ళీ బయలుదేరితే ఉదయానికల్లా ఏదో క్షేత్రంలో తమని పారేయకపోతే బాగుంటుంది బస్సు అని నిబ్బరపడ్డారు. అరగంట నీరసంగా పరిగెత్తిన బస్సు ధన్మని శబ్దంతో చప్పున ఆగిపోయింది. సంధ్య చీకట్లు చెదిరి సన్నని వెన్నెల పరుచుకుంటోంది అంతటా. ఈసారి పిల్లలు బస్సు దిగిపోతుంటే వద్దనలేదు జగన్నాథం మాస్టారు. ఉదయం 11 గంటల ప్రాంతాన బస్సులో కూర్చున్నారు. ఒక్కసారి మాత్రం దిగి మళ్ళీ ఎక్కిపోయారు అంతే. పాపం వాళ్ల ఎండే గొంతులు తడవకుండానే చీకటి పడింది. దాహంగా ఉంది, ఆకలిగా ఉందని వాళ్లల్లో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. సైలెన్స్ సైలెన్స్ అని అరవడం తప్ప ఓసారన్నా మీకు మంచినీళ్లు కావాలా అని అడిగిన పాపాన పోలేదు జగన్నాథం. జగన్నాథం మాస్టర్ వైపు నిరసనగా చూసి మొహాలు తిప్పుకున్నారు పిల్లలు. జగన్నాథం మాస్టారు, సూరయ్య, పేరయ్య, వంట బ్రాహ్మలు అంతా బస్ దిగిపోయారు. ఆగిపోయిన బస్ చుట్టూ ప్రదక్షిణంగా తిరిగి ఏమైంది, ఎందుకలా గట్టిగా నిల్చుండిపోయావు అని ప్రశ్నిస్తున్నట్లు బస్ వైపు కోపంగా చూశాడు జగన్నాథం మాస్టారు నిల్చుని. డ్రైవర్ క్లీనర్ ఓసారేమో గుసగుసలాడి బస్ వైపు దిగులుగా చూస్తూ నిల్చున్నారు. ఏమైందయ్యా చిరాగ్గా అడిగాడు డ్రైవర్ని జగన్నాథం మాస్టారు. ఏమైందో తెలియదా అన్నట్టు నవ్వి, టైర్ పోయింది, కొత్త టైర్ తేవాలా అన్నాడు అతను గొణిగినట్లు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? గొంతులో కోపపు జీర ధ్వనిస్తుంటే ప్రశ్నించాడు జగన్నాథం. ఒక్క ఫర్లాంగే కదండి ఉంది టౌను, అక్కడి దాకా దీన్ని నెట్టుకుపోతే అంటూ అందరి వైపు చూశాడు డ్రైవర్. 16 సంవత్సరాల కటు ఇటు వయసున్న పిల్లలు, వాళ్ళేం తోస్తారు బస్సుని? నవ్వేశాడు డ్రైవర్ మాట విని. విసుక్కున్న పెద్దలు, నవ్విన పిల్లలు కలిసి బస్సుని ఊర్లోకి నెట్టక తప్పలేదు.
అల్లుడు ఒళ్ళు పచ్చడైపోయిందోయ్ అన్నాడు పేరయ్య గలగల నవ్వుతూ. సంచి సరంజామాతో సత్రం చేరుకున్నారు ఎక్స్కర్షన్ బృందం. వంటలు భోజనాలు అయ్యేసరికి రాత్రి 10 గంటలు దాటింది. కొత్త టైరు తెస్తానని ఉడాయించేశాడు డ్రైవరు. టైరు తెచ్చి బస్సు బాగు చేసి వాడే లేపుతాడన్న ధీమాతో సత్రం అరుగుల మీద బిచాణాలు పరుచుకొని పడుకున్నారందరూ. అలసి ఉన్నారేమో, అందరికీ ఇట్టే నిద్ర పట్టేసింది. తెల్లగా తెల్లవారిన తర్వాత లేచిన జగన్నాథం మాస్టారు డ్రైవర్ టైర్ తెచ్చాడా అని ప్రశ్నించాడందరినీ. తెలియదు, లేదు జవాబులొచ్చాయి. మళ్ళీ కాఫీ టిఫిన్లతో కార్యక్రమం ప్రారంభం. సామాన్లు కొనేశాడు ముందే కాబట్టి జగన్నాథం మాస్టర్ పూచి మరేం లేదు. మిగతా సప్లై అంటే వండించడం, వడ్డన ఏర్పాట్లన్నీ అసిస్టెంట్లవే. కాఫీ టిఫిన్లు కానిచ్చి ఊర్లో పడ్డ పిల్లల్ని, చెదిరిపోయిన గొర్రెల్ని కోదార్లతో తోలుకు వచ్చినట్లు మధ్యాహ్నం 12 గంటలకి సత్రం చేర్చాడు రైటరు. దీనమ్మ కడుపు తగలయ్యా, ఏదైనా క్షేత్రంలో పడి చచ్చినా బావుణ్ణి బస్సు. ఈ వెధవపట్నం అందరం చూసిందే, పురిట్లోనే సంధి కొట్టినట్టు పొలిమేర దాటి ఆగిపోయింది అని గొణుక్కున్నాడు పేరయ్య తడిగా వంచపిండి గడపలో ఆరేసుకుంటూ. పైగా తమ ఊరు నుంచి వచ్చిన ప్రతి బస్సు వాడు అరే ఎక్స్కర్షన్ బస్సు ఇక్కడే ఆగిపోయింది అని బస్సు వైపు చూసి నవ్వుతున్నారు. ఏం మాస్టారు, ఈ ప్రయాణం కంటిన్యూ చేస్తారా లేక అని వ్యంగ్యంగా నవ్వుతూ ప్రశ్నించిన వారు ఉన్నారు. ఈ ప్రయాణం క్యాన్సిల్ ఎలా చేసుకుంటాడు? వసూలు చేసిన డబ్బంతా తిరిగి ఇవ్వొద్దు, ఎలా ఇవ్వగలడు? అంతట్లో మిగిలిన 400 చిల్లరప్పులు తీరగా మిగిలిన దానిలో రవణమ్మకో చీర కొని తనో 2 జతలు కుట్టించుకున్నాడు. పిల్ల వెదవలు కొత్త బట్టలు మాకో నేడిస్తే పోనీ వాళ్లకి మద్రాసులో రెడీమేడ్ బట్టలు కొందామని 30 రూపాయలు ప్రైవేటుగా దాచుకున్నాడు. ఇప్పుడెలా? సంవత్సరం పాటు బస్సు ఆగిపోయినా ప్రయాణం కంటిన్యూ కావాల్సిందే అనుకున్న జగన్నాథం ఆ టైరు కొత్తది తేవాలని డ్రైవర్ వెళ్ళాడు. గడియో క్షణమో వచ్చేస్తాడని ఓ వెకిలి నవ్వు నవ్వేశాడు జవాబుగా. రోడ్ల మీద బజార్లో ఎటు తిరిగిన డ్రైవర్ కోసం వెతికారవి జగన్నాథం కళ్ళు. కాకి బట్టలు, పొట్టిగా నల్లగా ఉన్నాడు. అదే నొక్కుల తల, 5.5 అడుగుల పొడవు. అతనే డ్రైవర్ అనుకున్న జగన్నాథం గబగబా పరుగులాంటి నడకతో 10 గజాలు నడిచి వెళ్ళి ఆ ఆసామి చొక్కా పట్టుకుని ఆపాడు వెనకపాటున. 2 రోజులైంది, ఏం చేస్తున్నట్లు, ఎక్కడ తిరుగుతున్నావయ్యా అంటూ చివాలను వెనుదిరిగిన ఆ వ్యక్తి కనుబొమ్మలు చిట్లించాడు. చిరాగ్గా చొక్కా విడిపించుకుని జగన్నాథం వైపు చూస్తూ క్షమించాలి మీరు అని ఆగిపోయాడు జగన్నాథం. గుండ్రని మొహం, బొద్దు మీసాలు. ఇతన డ్రైవర్ కాదు అనుకుని క్షమించాను గాని మనిషిని పూర్తిగా చూస్తే గాని చొక్కా పుచ్చుకొని నిలబెట్టకు, తన్నులు తినగలవు అని హెచ్చరించి వెళ్ళిపోయాడతను. అతనికేం తెలుసు జగన్నాథం ఓ గౌరవనీయుడైన ఉపాధ్యాయుడని, ఓ హైస్కూల్కి అధికారం గల హెడ్ మాస్టర్ అని, ఉడాయించిన డ్రైవర్ కోసం నిరీక్షిస్తూ పొరబడ్డాడు అని. నిర్ణయించుకున్న 10 రోజుల టూర్లో 2 రోజులు కాఫీ పలహార భోజనాలతో వినోదయాత్ర కూడా ఆ పట్నంలోనే చెల్లిపోయింది. టైర్లు తెస్తానని వెళ్ళిన డ్రైవర్ అయిపోలేడు. దోవ ఖర్చుకు తెచ్చుకున్న డబ్బుల్లో సగం డబ్బు ఖర్చు చేసేసుకున్నారు పిల్లలు. 3వ రోజు ఉదయం ఎర్రగా ఉదయించాడు సూర్యుడు. ఇక బస్ చుట్టూ తిరిగి ఒక బస్ వైపు కసిగా చూసి మండిపడ్డ జగన్నాథం మాస్టారు డ్రైవర్ని, పోయిన టైర్ని, తాము బయలుదేరిన వేళని, ఎప్పుడు బయలుదేరుతుందని అడిగేవాళ్లని, పిల్లల్ని, మామగారిని, తండ్రిని అందర్నీ నత్తిగా తిట్టేశాడు. అలా తిడుతూ హైరాణ పడిపోతున్న జగన్నాథం మాస్టర్ వైపు చూసిన రైటరు ఓనర్కి ఫోన్ చేయండి సార్ అని సలహా ఇచ్చాడు మంత్రిలా. ఇంతసేపై అసలు 2 రోజుల్లో తనకి ఆలోచన తట్టనందుకు తనను తాను తిట్టుకొని రైటర్ తెలివి అభినందించి బస్ ఓనర్కి ఫోన్ చేశాడు జగన్నాథం. ఫోన్లో సారీ చెప్పి దగా చేసిన డ్రైవర్ని తిట్టి అలా చేశాడా అని ఆశ్చర్యపోయి మరో డ్రైవర్ని పంపిస్తానని అభయం ఇచ్చాడు ఓనరు. కొత్త టైర్ని తగిలించుకొని కొత్త డ్రైవర్ని కూర్చోబెట్టుకొని అవాళ సాయంత్రం 6:30 గంటలకి రయ్యిన బయలుదేరింది ఎక్స్కర్షన్ బస్సు. చూడాలనుకున్న ప్రదేశం ఒకటి చూడకుండానే మన వాళ్ల కాఫీ పలహారాలతో 3 రోజులు ఖర్చయిపోయాయి. నేను ఆడిన మాట తప్పేదాన్ని కాదన్నట్టు ఓ యాత్ర చూపించి మరో ప్రదేశానికి బయలుదేరింది బస్సు. నిబ్బరంగా గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకున్నాడు జగన్నాథం మాస్టారు. కానీ 10 మైళ్ళు పరుగు తీసిందో లేదో మళ్ళీ నీరసంగా నడిచి మరి నా వల్ల కాదన్నట్టు నిలబడిపోయింది బస్సు. పిల్లలంతా ఒకసారి నిల్చున్నారు గలగలా మాట్లాడుతూ. అసలు ఆ బస్సు ఎందుకు తోవలో ఆగిందో అని ఆలోచిస్తున్న జగన్నాథం మాస్టారు సిడౌనంటూ అరిచాడు విసుగ్గా. ఒక్కసారి అతని వైపు చిరాగ్గా వీడెక్కడ దాపురించాడ్రా మన పాలిట అన్నట్టు చూసి తమ సీట్లలో మళ్ళీ చతికిలబడ్డారు పిల్లలు. కిందికి దిగిన క్లీనర్ జాకీ అన్నాడు.
సీటుకు చేరబడి కునుగు తీస్తున్న సూరయ్య తెలివొచ్చి, బాబూ పేకాట వేశారా? జాకీ ఏమిటి? ఎక్కడికొచ్చాం అని ప్రశ్నించాడు కళ్ళు నునుముకొని చూస్తూ. ఇదేమిటయ్యా ఇలాంటి బస్సు మాట్లాడావు అని అల్లుడిని ప్రశ్నించి, బస్సు మళ్ళీ పడుకుంది, మీరు పడుకోండి బావుగారు, జాకీ లేదు రాణి లేదు అన్నాడు పేరయ్య. తండ్రి అలా హాస్యం చేస్తున్నట్లు మాట్లాడిన మాటలు చూస్తూ మావగారిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది జగన్నాథానికి. చద్దిమూటల్లా వీళ్ళనెందుకు తగిలించుకున్నాడో ఈ ప్రయాణానికి, తనకు బుద్ధి లేక కానీ అనుకుని తనంతాను తిట్టుకున్నాడు. నిజానికి పాపం అతను మాత్రం అడుగడుగునా అలా బస్సాగిపోతుందని కలగన్నాడా? వాళ్ళ ఓనరు తన దగ్గర 2,000 రూపాయలు పుచ్చుకుంటూ, మీరివ్వాళ రాకపోతే మా బస్సు మీకు దొరకదన్నాడు. మా బస్సుకి ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదన్నాడు. నిన్నే పెద్ద టూర్ నుంచి వచ్చిందన్నాడు. ఇదివరకు 20 టూర్లు వెళ్ళిందన్నాడు. అసలు బస్సే టూరిస్ట్ బస్ అన్నాడు. కొత్త బస్ అన్నాడు. బస్సుకు పూసిన పచ్చరంగు ఎండపడి తళతళ మెరుస్తుంటే తాను నిజమే అనుకున్నాడు. ఆగిపోయిన బస్సు మీద ఉడాయించిన తమ 2 రోజుల ప్రయాణం దండగ చేసిన పాత డ్రైవర్ మీద, బస్సు ఓనర్ మీద జంకు బెరుకు లేకుండా తనను నిలదీసి, ఇదేమిటయ్యా ఇలాంటి బస్సు మాట్లాడావు అని అడిగిన మావగారి మీద పట్టలేని కోపం వచ్చింది జగన్నాథానికి. కానీ తమాయించుకున్నాడు. బస్సునేమన్నా కదిలిస్తారేమో చూద్దామని అరగంట గడిచింది. డ్రైవర్ బీడీ కాలుస్తూ చెట్టు నీడను కూర్చున్నాడు. క్లీనర్ ఎందుకో బస్ కింద దూరుతూ, అందరూ ఓసారి బస్సు దిగండన్నారు. రక్షించాడు అనుకుంటూ బిలబిలా దిగిపోయారు పిల్లలు. అస్సలు ఇవాళ బస్ ఏమన్నా కదిలే సూచనలున్నాయా లేదా అని డ్రైవర్ మీద నత్తిగా ఏవేవో అంటూ విరుచుకుపడ్డాడు జగన్నాథం మాస్టారు. నేనేటి చేస్తానండి, కొత్త టైర్ అయితే తేవాలా అన్నాడు చిరాగ్గా డ్రైవర్. పాత టైర్లతోనే ప్రయాణమైనట్టుంది బస్సు అని నవ్వాడు రైటరు. పాతయో కొత్తయో నాకేం తెలుసు, అవన్నీ ఓనర్ని అడగండి అని తిరగబడ్డాడు డ్రైవరు. అయితే కొత్త టైరు ఎయ్యవయ్యా అన్నాడు జగన్నాథం మాస్టారు. తెప్పించండి అన్నాడు డ్రైవర్. పిల్లలంతా నవ్వేశారు. వాళ్ల వైపు ఎర్రగా చూశాడు జగన్నాథం మాస్టారు. ఆ తర్వాత వాదోపవాదాలు తర్జన భర్జనలు అయ్యి మళ్ళీ తమలో తాము ఆలోచించుకొని శాంతించి సంప్రదించుకొని కొత్త టైరుకి డబ్బులు పిల్లల దగ్గర గుంజేశారు. బిక్కమొహాలేశారు అక్కడ. మరి దిక్కులేని పిల్లలు తాము ఎక్స్కర్షన్లో సరదాగా ఖర్చు చేసుకుందామని తెచ్చుకున్న డబ్బులు బస్ టైర్ కోసం పట్టుకుపోతుంటే, కొత్త టైరు వేశారన్న మాటే కానీ అడుగడుగునా ఆగిపోతూనే ఉంది బస్సు. కనా కష్టం మీద ఏదో చూద్దామనుకున్న వాటిలో 4 ప్రదేశాలు చూపించి నడుం విరిగినట్టు ఓ పల్లెటూరులో పడుకుండిపోయింది బస్సు. అనుకున్న ప్రదేశాలన్నీ తిరిగి చూడలేదు. కానీ అనుకున్న రోజులకి 4 రోజులు ఎక్కువే దొర్లాయి. ఉన్న సరుకులు ఎక్కువ తక్కువ ఉడకేసి అయిపోయాయి అనిపించేసి ఇక తమ డ్యూటీ సరి అని గుదిబండల్లా కూర్చున్నారు వంట బ్రాహ్మలు. డబ్బులున్నవాళ్ళు హోటల్కెళ్ళి ఏదైనా తింటున్నారు. లేని వాళ్ళు డబ్బులున్న వాడి దగ్గర చేయి జాపుతున్నారు. అప్పు ఇయ్యి ఇంటికెళ్ళగాని ఇస్తానని ప్రాధేయంగా దీనంగా అడుగుతూ అర్ధాకిలితో పేగులు అరుస్తుంటే నేరక బయలుదేరామని తమను తాము తిట్టుకుంటున్నారు పిల్లలు. నిజానికి పిల్లలకి నీరు అన్నం పెట్టించి వాళ్ళని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత జగన్నాథం మాస్టర్కు ఉండాలి. కానీ అతను అందరి సంగతి పట్టించుకోవడం లేదు. ఏజెంట్ గారి అబ్బాయి, ప్రెసిడెంట్ గారి పిల్లలు, మరో 2 ధనికుల పిల్లలు మాత్రమే అతని దృష్టిలో ఉండేవారు. వారి యోగక్షేమాలు విచారించేవాడు. 4 పిల్లలకి జ్వరాలు వచ్చాయి. వాళ్ళెటు కదలకుండా బస్లోనే పడుకుంటున్నారు. డ్రైవర్ని చెడామడా తిట్టేశాడు జగన్నాథం మాస్టారు. నీకు డ్రైవింగ్ చేత కాదని నీ నుంచే బస్సు పాడైందనీను. మొదట బస్ వదిలి పారిపోతానని బెదిరించి, తర్వాత కదలని బస్సు వైపు కసిగా చూసి తానెందుకీ ప్రయాణానికి బస్ నడుపుతానని ఒప్పుకొని డబ్బులు పుచ్చుకున్నాన్రా భగవంతుడా అని ఏడ్చాడు మనసులో. ఎంతో సరదాగా జరుగుతుందనుకున్న ఆ ఎక్స్కర్షన్ ఇలా అయినందుకు దుఃఖపడ్డాడు నిజంగా జగన్నాథం మాస్టారు. ఇంటికెళ్ళిపోదాం మాస్టారు అని జ్వరాలతో ఉన్న పిల్లలు ఏడ్చారు. ఏదో పండో కాయో కొనిపడయ్యరా బాబు, నీతో యాత్రలు బయలుదేరి పస్తులుంటున్నాన్రా, ఎప్పుడు జన్మలో పస్తులుండి ఎరగనరా అన్నాడు రోదన స్వరంతో సూరయ్య శాస్త్రి. ఆగిపోయిన బస్సుని, ఆకలితో అలమటిస్తున్న తమ ప్రాణాల్ని, అల్లుడి వైఖరిని గమనించి పకాల నవ్వాడు పేరయ్య. అతనికి గతంలోని కొన్ని రోజులు గుర్తొచ్చి. అవి పేరయ్యకు పెళ్ళైన కొత్త రోజులు. భార్య కాపురానికి వచ్చింది. కానీ అత్తగారికి కోడలికి క్షణం పడేది కాదు. ఇద్దరూ కాట్ల కుక్కల్లా నువ్వెంత అంటే నువ్వెంత అని హోరాహోరీ యుద్ధానికి దిగేవారు. విని సహించలేక ఒక్కోసారి కలగజేసుకునేవాడు పేరయ్య.
ఒసేవ్ సోది, నువ్వు ఊరుకో, పెద్దది, ఆమె ఏదో అందని అలా తూలాపాలా మాటలు విసరొచ్చా? పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లే అనేవాడు భార్యని మందలింపుగా. చాలే ఊరుకోండి, చాత అయితే ఆమె నోరు మోయించరాదు, ఇష్టం వచ్చినట్టు వాగొద్దని చెప్పరాదు అనేదామె. అంతేకాదు ఆ రోజు పేరయ్యను దగ్గరకు రానిచ్చేది కాదు. అమ్మా, దానితో ఏమిటే, ఊరుకుందు అనేవాడు బెదురుగా తల్లివైపు చూస్తూ. ఆడారి వెధవ, చాతకాని వెధవ, పెళ్ళాన్ని వెనకేసుకునిచ్చి తల్లి మీదకొస్తావట్రా తగవు అని. నా కొడుకు నా దినం తెల్లార్చడమ్మోయ్, నువ్వేమిటిలా మారిపోయావురో పేరయ్యా, ఒక్క కొడుకుని కన్న తల్లిన్రో దేవుడో అని రాగం లంకించుకుని రభస చేసేదావిడ. ఆ గోలకి చేరిన ఇరుగు పొరుగులు వింతగా గుసగుసలాడి పేరయ్యని పొరుగును చూసినట్టు చూసి సానుభూతి వాక్యాలతో తలగొట్టుకుని ఏడ్చే ఆమెను ఓదార్చి వెళ్ళేవారు. ఇక ఆ ఇద్దరినీ ఓ దారికి తేవడం తన వశం కాదనుకున్న పేరయ్య భార్యను పుట్టింటికి పంపించేశాడే కానీ వారానికోసారన్నా చూడందే నిలవలేని పేరయ్య ప్రతివారం అత్తవారింటికి ప్రయాణమై వెళ్ళేవాడు. ఆ రోజుల్లో బొగ్గు బస్సులే ఉండేవి. పేరయ్య అత్తవారింటికి వెళ్ళాలంటే వడ్డాది మాడుగుల బస్సు ఎక్కాల్సిందే. ఆ బస్సు ఎలాంటిదో తెలిసినా టికెట్ తీసుకున్నాకే ప్రయాణికుల్ని బస్సు ఎక్కనిచ్చేవారు. తర్వాత బస్సులో కూర్చున్న వీళ్ళందరూ టికెట్ కొన్నారో లేదో అనే అనుమానంతో మరోసారి టికెట్ అంటూ అందరి ముందు ఓసారి చెయ్యి చాచేవాడు కండక్టర్. బస్సులో ఇంతమంది కూర్చోవాలి అనే నియమం లేదా రోజుల్లో. ఇప్పటి రైలు పెట్టల్లా జనం జాగా ఉన్నా లేకపోయినా ఎక్కేసేవారు. బస్ ఫుల్గా నిండిపోయాక మరెక్కడా ఆగని ఎక్స్ప్రెస్ బస్సులా ఒకటే హడావుడి పడిపోయేవారు డ్రైవరు, కండక్టరు, క్లీనరు కూడా. పోయిమని డ్రైవర్ హారన్ కొట్టేవాడు. అందరూ వచ్చేశారా, ఇంకెవరైనా ఉండిపోయారా అని బస్లోకి చూసి ప్రశ్నించి పడ్డాది మాడుగుల రావాలా అంటూ అరిచేవాడు క్లీనరు. ఆ తర్వాత రైట్ అనేవాడు కండక్టరు. ఇంజన్ స్టార్ట్ అవుతున్నట్లు బుర్రున చప్పుడయ్యేది. బస్సు ముందుకి వెనక్కి ఓసారి ఊగేది, చప్పున ఆగిపోయేది. ముందు క్లీనర్ దిగేవాడు, ఏదో టెస్ట్ చేస్తున్నట్టు చక్రాలు గట్రా చూసేవాడు. బస్సు దిగి ఓసారి తాను టైర్లు నొక్కి చూసేవాడు డ్రైవరు. మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అవుతూ ఉన్నట్టు స్టీరింగ్ ముందు టీవీగా కూర్చునేవాడు. గబగబా బస్సు ఎక్కపోయి బకెట్ నీళ్లు బస్సు దాహానికన్నట్టు పంపేవారు ఇంజన్లో. డబ్బుల సంచి బరువుతో బస్ దిగిన కండక్టర్ బస్సు వైపు పరిశీలనగా చూసేవాడు. స్టీరింగ్ ముందు కూర్చున్న డ్రైవరు 1కి 10 సార్లు బస్సు నడుపుతున్నట్టు నటించేవాడు. సన్నగా మూలిగి మళ్ళీ మౌనం వహించేది బస్సు. బాబో, కాస్త దిగి చెయ్యేస్తారా అడిగేవాడు అతి వినయంగా ఆ రథచోదక త్రయం ప్రయాణికుల్ని. తప్పదు మరి. అందరూ దిగి 1/2 మైలు తోశాక స్టార్ట్ అయ్యేది బస్సు. ఫర్లాంగ్ దూరం నీరసంగా పరిగెత్తి మళ్ళీ ఆగిపోయేది. ఇక మరేముంది, డ్రైవర్ని కూర్చోబెట్టి తమ స్టేషన్ వచ్చే వరకు బస్సు తోసుకుపోవడమే. ప్రయాణికులు రోడ్డు మీదైతే కొంత నయం, అది నడిచినా వీళ్లు తోసిన ఏట్లో విధిగా దిగేది బస్సు. ఆ ఇసుకలో ఆ బస్సుని నెట్టుకుంటూ అతి ప్రయాస మీద ఏరు దాటేవారు ప్రయాణికులు. పేరయ్యకైతే చెమటతో పంచా చొక్కా తడిసిపోయేవి, ఒళ్ళు ముద్దయిపోయేది, కాళ్ళు చేతులు పీకిపోయేవి, వాచేవి. అత్తారింటికి చేరేసరికి పేరయ్య అత్తగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తూ పలకరింపుగా బస్ మీద ప్రయాణం చేసొచ్చావా బాబూ అనేది. గబగబా చెంబులో నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటూ అవునండి అనేవాడు. తన కోసం వచ్చిన భర్తని చూసి మురిసిపోయేది సోదెమ్మ. అతని వెనకే గదిలోకొచ్చి అదేమిటండి పాడు, బట్టలలా చెమటతో తడిసిపోయాయి, నడిచొచ్చినట్టు అలా రొప్పుతారేమండి అనేది అతనికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. నువ్వు కాస్త మా అమ్మతో సర్దుకుపోతే నాకు ఈ శ్రమ ఉండదే సోది, ప్రయాణాలు నాకు అస్సలు అలవాట్లేవు అనేవాడు నవ్వబోతూ. వేడినీళ్లతో స్నానం చేసి సుష్టుగా భోంచేసి పడకగది చేరి మంచం మీద వాలగానే ఒళ్ళు చితక్కొట్టినట్టుండేదేమో, నిద్ర పట్టేసేది. ఇస్త్రీ చీర కట్టి తలలో పూలు తురుముకొని తాంబూలం వేసుకుని గదిలోకి వచ్చిన సోదెమ్మ అప్పుడే నిద్రేమిటండి అని పేరయ్య జబ్బ పట్టి కుదిపేది. వామ్మో, జబ్బలు ముట్టుకోకే సోది, నెప్పి అన్నాడు పేరయ్య ఓసారి. జబ్బలే ఏమిటి, ఒళ్ళంతా నెప్పే. ఎందుకు నెప్పెడుతుందేం, లేవండి అంది గారంగా సోదెమ్మ. సోది, కాస్త కాలు మీద చెయ్యి వెయ్యే అనేవాడు పేరయ్య. ఆమె కాళ్ళు పడుతుంటే అతను గురక తీసి నిద్రపోయేవాడు. మాట లేదు, మంతి లేదు, పాడు నిద్ర. గొణుక్కొని మెటికలు విరిచి నిద్రపోయేది సోదెమ్మ. ఒళ్ళు నొప్పులు తగ్గి మళ్ళీ మామూలు మనిషి కావడానికి కనీసం 2 రోజులన్నా పట్టేది. చాతకాని వెధవ, భార్యను తెచ్చుకోలేక దానికోసం పరిగెడుతున్నాడు అని తిట్టి, పేరమ్మోయ్, అత్తారింట్లో 24 గంటల కన్నా ఓ క్షణం ఎక్కువ ఉన్నావంటే
పాలికాపాడిని చూసినట్టు చూస్తారు. అలసైపోతావు సుమా అని తల్లి చేసిన హెచ్చరింపు గుర్తొచ్చి ప్రయాణమై తిరుగుముఖం పట్టేవాడు. మళ్ళీ వారం తిరిగేసరికి సోదెమ్మ మీద మనసుపోయి అత్తారింటికి వెళ్ళేవాడు. సోది రావే అని బ్రతిమాలాడు భార్యనోసారి. మీ అమ్మ బ్రతికున్నంతకాలం నేను ఆ ఇంటికి రాను అని ఖచ్చితంగా జవాబు చెప్పింది సోదెమ్మ. అత్తారి కన్నా ముందు భార్యకి అలసైపోయినట్టున్నానే అని విచారించాడు పేరయ్య. అలసటగా వాడి ఉన్న అల్లుడి వైపు ఆప్యాయంగా చూస్తూ, మామూలుగా బస్ మీద వచ్చావా బాబూ అని ప్రశ్నించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది సోదెమ్మ తల్లి. పేరయ్య చెప్పే జవాబు మామూలే, అవునండి అనేశాడు. అది విన్న పేరయ్య బావుమరిది నవ్వుతూ, బస్ మీద కూర్చుని కాదే అమ్మా బావొచ్చింది, డ్రైవర్ని బస్ మీద కూర్చోబెట్టి బస్ తోస్తూ వచ్చారు అన్నాడు. అప్పటికి అందరూ నవ్వుకుంటున్నారు. పేరయ్య బస్సు తోసుకుని అత్తారింటికి వచ్చాడని. నడిచన్నారండి, కానీ పాడు టికెట్ కొనుక్కుని డ్రైవర్ని కూర్చోబెట్టి బస్సు తోసుకొస్తారటండి అని ఆ రాత్రి సోదెమ్మ భర్తని కోప్పడింది. నడిచొస్తాను నీ కోసం అని పౌరుషం వచ్చిన పేరయ్య అత్తారింటికి వెళ్ళడం మానేశాడు. 2 నెలలు చూసి సోదెమ్మే అత్తారింటికి వచ్చేసింది. అలా పకాళ్ళ నవ్విన పేరయ్య వైపు రోషంగా చూశాడు జగన్నాథం. ఎవరైనా నవ్వారంటే అర్థముంది, సహిస్తాడు. కానీ పిల్లనిచ్చిన మామగారు అల్లుణ్ణి అలసి చేసి నవ్వుతాడా? అసలు అలా నవ్వడానికి అతనికి ఎన్ని గుండెలు కావాలి? అసలు నేనంటే నీకు చిన్న చూపు. నీ కూతుర్ని కట్నం లేకుండా పెళ్ళాడాను. వదిలి వెళ్ళిపోయిన వాణ్ణి మళ్ళీ నీ గడప తొక్కాను. ఏదో పెద్దవాడివి కదా, పుణ్యం పురుషార్థమని యాత్రలు చేయిద్దామని వెంటబెట్టుకొస్తే బస్ రిపేర్ అయితే తనను హేళన చేసి నవ్వుతాడా అనిపించింది. అల్లుడి మొహంలో రోషం కనిపెట్టేసిన పేరయ్య, కొన్ని సంవత్సరాల క్రితం బొగ్గు బస్సులు ఉండేవి, నీకు గుర్తుందా జగన్నాథం అని తాను అత్తవారింటికి ఎలా వెళ్ళేవాడో చెప్పి అందరినీ, అంటే ఏడుపు మొహం పెట్టిన బస్సు డ్రైవర్ని కూడా నవ్వించాడు. ఇది ఇక్కడ ఆగిపోతే నడిచిపోవాలి, కానీ కొత్త టైర్ కొనడానికి మరెవరి దగ్గర డబ్బులు లేవు అన్నాడు రైటర్. అందరూ దోవ ఖర్చుకు తెచ్చుకున్న డబ్బుల్లో కొంత టైర్ కొనడానికి కొన్ని క్షేత్రాల్లో ఆ క్షేత్రజ్ఞులు స్నానం చేసి వచ్చిన తర్వాత ఎంత వద్దని చేతులు అడ్డం పెట్టుకున్నా వదలక బొట్టు పెట్టి మెడలో దండ వేసి కాళ్లకు మొక్కించుకొని ప్రసాదం నోట్లో కూరి డబ్బులు గుంజేసేవారు. మిగిలినవి ఇంకా ఎవరి దగ్గరన్నా ఉంటే హోటల్ తిళ్ళకి అయిపోయాయి. అందరి వదనాల్లో డబ్బులు లేని దిగులు కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. కొత్త టైర్కి మేమిచ్చిన డబ్బు ఓనర్ దగ్గర వసూలు చేసి నాకు ఇచ్చెయ్యాలి అని డ్రైవర్ చెవిలో ఊదాడు జగన్నాథం. అతనివ్వడు అని ఖచ్చితంగా జవాబు చెప్పాడు డ్రైవర్. నువ్వు చూపించే ప్రదేశాలకి 1000 దండాలు నాయనా, మమ్మల్ని మా ఊళ్ళో పారేయ్ అన్నాడు సూరయ్య శాస్త్రి. మన ఊరెళ్ళిపోదాం మాస్టారు అంటూ జ్వరాలతో పడుకున్న పిల్లలు ఏడ్చేశారు. ఏయ్ డ్రైవర్, ఇవాళ బస్సు కదిలితే సరి, లేకపోతే తగలబెట్టేస్తాం అన్నారు మరొక 6 నెలల్లో కాలేజీకి వెళ్ళబోయే విద్యార్థులు. ఎట్టకేలకు ఎక్స్కర్షన్ బృందం బయలుదేరిన 15 రోజులకు స్వస్థానం చేరుకున్నారు. ఏమండి, ఇన్నాళ్ళైంది రావడానికి, ఇంకేమైనా కాస్త డబ్బు మిగిలిందా? పిల్లలకి ఏం తెచ్చారు? మద్రాసులో పట్టుచీరలు బాగుంటాయట, నా కోటి కొని తెచ్చారనుకుంటానులేండి అని నవ్వుతూ భర్తను పలకరించి, అయ్యో నాన్న అలా చిక్కిపోయావు, ఆరోగ్యం బాగుందా అని పేరయ్యనడిగి, పెద్దవారు మీరు ఈ వయసులో బస్సులో ప్రయాణాలు ఏమిటి చెప్పండి, ఎంత నీరసించిపోయారో చూశారా అని మామగారిని మందలించింది రమణమ్మ. అప్పుడు వెంటనే రమణమ్మకి ఏమీ జవాబు చెప్పే స్థితిలో లేడు జగన్నాథం. ఒళ్ళంతా నొప్పిగా అలసటగా ఉంది, నీరసంగా ఉంది, మనసంతా చిరాగ్గా ఉంది. తమ ఖర్చులు పోను, మిగిలిందనుకున్న డబ్బుకి ఎక్కువ చేతి డబ్బులు వదిలిపోయాయి. అదెలా అంటే తన అసిస్టెంట్ల దగ్గర, డ్రైవర్ దగ్గర తను, మామగారు, తండ్రి ముగ్గురికి అయ్యే ఖర్చు తానే భరించాల్సి వచ్చినందుకు. వాళ్ల ఖర్చులేవో అంటే యాత్రల్లో దానం ధర్మం ఇలాంటివి వాళ్లే చూసుకుంటారని భ్రమించిన జగన్నాథం శాలిగ్రామం మొదలు అన్న వస్త్ర గో భూ హిరణ్యాది దానాలు చదివేసి వాటి నిమిత్తం అయ్యే డబ్బు ఇచ్చేయి జగన్నాథం అనేవారు వాళ్ళు. అసిస్టెంట్ల ముందర పిల్లల మధ్య వారిని ఎదుర్కొని పోరాడడం ఇష్టం లేని జగన్నాథం ఇచ్చేవాడు. వారు అంగవస్త్రాలతో మాత్రమే తన వెంట వచ్చారని తెలుసుకున్న జగన్నాథం దిమ్మెరపోయాడు. కోపం వచ్చింది, అసహ్యం వేసింది. కానీ ఏం చేయగలడు? రాత్రి సావకాశంగా జగన్నాథం పక్కన చేరిన రమణమ్మ అంటుంది సంతోషంగా, ఇలాంటి ప్రోగ్రాంలు సంవత్సరానికి 2 సొమ్ము కూడబెట్టామంటే రమణమ్మ పెళ్ళి లక్షణంగా చేసేయొచ్చు. దోవ ఖర్చుల్లో కూడా మిగిలే ఉంటుంది, నాతో చెప్పరు అంది గారంగా. చిచి నోర్మై, వెధవ ఎక్స్కర్షన్ అన్నాడు జగన్నాథం. ఏమైందండి అలా కసురుకుంటారు అంది నవ్వుతూ రమణమ్మ. పేరయ్య, సూరయ్య శాస్త్రి
ఓ 10 నిమిషాలాగితే రవణమ్మకి తమ యాత్రా సంగతులు చెప్పేవారే. కానీ ఈ ఒక్కరోజు ఉండివెళ్ళు నాన్న అని రవణమ్మ బ్రతిమలాడినా మరాగితే కదల్లేనే అమ్మాయి, నీకు తెలియదు వెళ్ళిపోతానని వెంటనే తన ఊరికి బస్కి వెళ్ళిపోయాడు. సూరయ్య శాస్త్రికి ఛార్జీలు ఇచ్చి బస్సు తప్పిపోతుంది, ఆలస్యం చెయ్యకు వెళ్ళు అంటూ జగన్నాథం తరిమేశాడు. కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత జరిగిందంతా రవణమ్మకు చెప్పాడు జగన్నాథం. దిగాలుగా మొహం పెట్టి విచార స్వరంతో, బాగుంది, మంచి ఎక్స్కర్షనే అంటూ నవ్వింది రవణమ్మ. మరెప్పుడు ఎక్స్కర్షన్ అనే మాట అనలేదు జగన్నాథం. ఎవరన్నా ఏ స్కూల్ వాళ్ళైనా ఎక్స్కర్షన్ నుంచి వచ్చారంటే వారి వైపు ఎగాదిగా చూసేవాడు జగన్నాథం. పరిచయస్తులైతే సుఖంగా జరిగిందా అని ప్రశ్నించేవాడు. పొడిగా వచ్చే జీతపురాళ్లతో ఇంటి ఖర్చులు, రోగాలు, అతిథుల తాకిడి, తండ్రి మరణం, తమ్ముడి పెళ్ళి అన్నీ అతి ప్రయాసతో ఈడ్చుకొస్తున్న జగన్నాథానికి ఓ రోజు ఓ శుభవార్త చేరేసింది రవణమ్మ. ఏమండోయ్, అమ్మాయి పెద్ద మనిషి అయింది అని సంతోషంగా నవ్వుతూ ఎంత క్లుప్తంగా జరిపించినా 50 రూపాయల ఖర్చు తప్పలేదు జగన్నాథానికి. తన వాటాకొచ్చిన భూమి తండ్రి పోయిన సంవత్సరంలోనే రవణమ్మకి టీబీ అనే డాక్టర్లు చెబితే హడలిపోయిన జగన్నాథం అమ్మి సొమ్ము చేసి భార్యకి వైద్యం చేయించాడు. అప్పటి వరకు ఆచారం అంటూ ఇంట్లో అందరినీ హడలెత్తించేసిన రవణమ్మ క్షేత్రమాసాలంటూ ఉల్లిపాయ ముట్టని రవణమ్మ అదే మాసాల్లో పచ్చిగుడ్డు ఉదయాన్నే గటగట తాగేసేది. ఇప్పుడే ఖర్చు అదనంగా తగిలినా విధిగా అప్పు చేయాల్సిందే. ఆ రోజు మొదలు పిల్లకి పెళ్లి చేసేయాలి, సంబంధం చూడండి అని జగన్నాథాన్ని వేధించసాగింది రవణమ్మ. ఈ సంవత్సరం పరీక్షలైపోనివే చూద్దాం అన్నాడు జగన్నాథం. కానీ అతనికి పిల్లకి పెళ్ళి ఎలా అన్నా చేసేయాలనే ఉంది. సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఎలాగైతేనేం ఓ సంబంధం వచ్చింది. కుర్రాడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులకి ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయికి అక్కయ్యలిద్దరున్నారు. కానీ 30 దాటాయి కనుక ఇక వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు లేవు. వాళ్ళేదో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి సాయం కూడా ఆర్థికంగా ఉంటుంది అబ్బాయికి. వివరాలు కనుక్కొని అవి రవణమ్మకి, మావగారికి, బావమరిదికి, బంధువులకి వివరంగా చెప్పి ఏమంటారు, సంబంధం బాగుందా అని సలహా అడిగాడు జగన్నాథం. అందరూ మంచిదే, సెటిల్ అయితే నువ్వు అమ్మాయి అదృష్టవంతులే అన్నారు. పెళ్లి చూపులకు ముందే మా వాడికి 4000 కట్నం ఇవ్వగలరా అడిగాడు జగన్నాథాన్ని కాబోయే వియ్యంకుడు. అమ్మాయిని చూడండి, నచ్చాక మాట్లాడుకుందాం, మీరు అడిగినంత కట్నం ఇవ్వలేను, కానీ 3000 ఇస్తాను అన్నాడు జగన్నాథం. అమ్మాయికి కూడా నత్తుందేమో అని అనుమానించిన పెళ్లివారు పెళ్లి చూపుల్లో రమణమ్మ చేత 4-5 సార్లు మారు మాట్లాడించారు. ముందే తల్లి తండ్రి హెచ్చరించడం వల్ల కాస్త గడుసు పిల్ల కావడానా తాపీగా జాగ్రత్తగా వారు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పింది రవణమ్మ. వారు వెళ్ళాక కుర్రాడు బాగున్నాడు, ఇచ్చేస్తే భార్యను అడిగాడు జగన్నాథం. పిల్లనిచ్చేస్తే బాగానే ఉంటుంది, కానీ వారు అడిగిన కట్నమో అంది రవణమ్మ. నిజమే, కట్నం ఇవ్వాలంటే తన దగ్గర కానీ డబ్బులు లేవు. రవణమ్మ వంటి మీద తులం బంగారం లేదు. కానీ జగన్నాథం కొన్ని అంచనాలు వేసుకున్నాడు. ఆ అంచనాల ప్రకారం తాను పెళ్లి చేసేయగలడు అనుకున్నాడు. నిబ్బరంగా శుభలేఖలు అచ్చు వేయించేశాడు. అందిన ప్రతి చోట దొరికినంత అప్పు చేశాడు. లోన్ వస్తుంది, వచ్చే నెలలో ఇచ్చేస్తానంటూ. సంధ్య లగ్నం, జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు లాంటి తతంగాలయ్యి అలకపాన్పు మీద ఆసీనుడయ్యాడు భగవాన్లు. మిణుకుమంటూ గుడ్లు మిటకరించి అల్లుడి వైపు చూస్తున్నాడు జగన్నాథం. ఏమడుగుతాడో అనే భయంతో. హెడ్ మాస్టర్ గారింట్లో పెళ్లి గనక కాస్త ఘనంగానే జరగాలి మరి. రంగురంగుల ఎలక్ట్రిక్ దీపాల తోరణాల కాంతిలో మగువల నగలు తళతళ మెరుస్తున్నాయి. పట్టుచీరల గరగరలు, చిన్న పెద్ద కలిసి నవ్వే నవ్వులు, చలోక్తులు, హాస్యాలు, నిద్ర అలసట లెక్క చెయ్యని ఆ పెళ్లి పందిట్లో గతాన్ని చదువుకుంటూ మౌనంగా స్థాణువులా నిల్చుని జగన్నాథం డైరీ పుటల్లో ఎగురుతోంది గతం. పెళ్లి చూపులు, కుర్రాడు బాగున్నాడు, ఇచ్చేస్తే తను పోన్లెద్దురు, అంత కట్నం ఎలా ఇస్తాం, గంతకు తగ్గ బొంత మరొటొస్తుంది భార్య రవణమ్మ. పిల్ల నచ్చింది, మీరన్న కట్నానికి సమ్మతించాం, అమ్మాయి అభిప్రాయం కనుక్కొని కబురు చేయండి. మధ్యవర్తి ద్వారా మగపెళ్లివారి రాయబారం ఉబ్బి తబ్బిబ్బై ఊకొట్టేసిన తన ధైర్యం. ఆడపిల్లలకి మరో 500 అడుగుతున్నారు, అన్నీ నచ్చాక అంత మాత్రంలో కాదంటామా జగన్నాథం పంతులు గారు? మధ్యవర్తి మాటకారితనం. తన హోదా గుర్తొచ్చి అంత స్వల్పం కాదనకూడదని వెకిలిగా నవ్వి గంగిరెద్దులా తలూపి ఊకొట్టేసిన తన మొహమాటం. పలానా రోజు నిశ్చయ తాంబూలం ఇవ్వండి, అవాళ్లే ఆడపిల్ల లాంఛనం కూడా. కాబోయే వియ్యాల వారి ఆర్డరు. 200 రూపాయలు వడ్డీకి తెచ్చి తాను వారింటికి వెళ్ళిన నాటి వైఖరి.
డబ్బు తేకుండా ఎలా వచ్చారు? వియ్యంకుడి అధికారపూర్వకమైన గద్దింపు. వారం రోజుల్లో తడబడుతూ తన విన్నపం. తర్వాత అబ్బాయికి వడువు పలానా రోజున చేస్తున్నాం, కట్నం బాపతులో సగం తీసుకురండి. వియ్యాల వారి ఉత్తర్వు. భిక్షతో 50 వేసి చేతులు దులుపుకుంటున్న తనపై విరుచుకుపడ్డ వియ్యపురాలి గయ్యాళితనం. మాట నిలకడలేని మనుషులు, మర్యాద తక్కువ మనుషులు. డబ్బు తేవద్దు, మేం 10 సార్లు అడగాలా? ఆ మాత్రం మర్యాద తెలియకపోతే ఎలా? వియ్యంకుడి నోటి వీర విహారం. బిక్క చచ్చిన తాను మధ్యవర్తిని శరణు వేడడం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటారు, ప్రావిడెంట్ ఫండ్లో లోన్ ఇప్పించండి. ఉవ్వెత్తుగా పొంగే ఆశతో తను వినయపూర్వకంగా అధికారిని అర్థించిన తీరు. ఇప్పుడు లోనెలా ఇస్తారయ్యా? అధికారి హుందాతనం ముట్టిపడుతుంటే గారపళ్ళు ఇక్కిలించి నవ్విన నవ్వు. పలానా ముహూర్తానికి పెళ్లి చేస్తారా? మరో సంబంధం చూసుకోమన్నారా? మగపెళ్లి వారి బెదిరింపు. బంధువులు, స్నేహితులు, ముఖపరిచయం ఉన్నవారు అంచనా ప్రకారం అందరి దగ్గర అప్పుగా, సహాయంగా తనకు లభ్యమయ్యే సొమ్ము లెక్కలు కట్టిన తన వెర్రితనం. శుభలేఖ అందగానే అయ్యో తొలిచూరు పిల్ల పెళ్ళి అంటూ తుగిడిగా వచ్చి చేరే బంధువులు, ఆడపెళ్లివారు, వారి తాలూకు అనబడే అందరి మీద అధికారం చెలాయించి తగువుకు దిగే మగపెళ్లివారు. గబగబా సినిమా రీలులా తిరిగిపోయింది గతం. జగన్నాథం అడగబోయి అల్లుడికి ఏం కావాలో అని ఎవరో జబ్బ మీద చేసరికి తుళ్ళిపడ్డాడు జగన్నాథం. ఉలికిపాటుగా తల తిప్పాడు. అడుగు బాబు ఏం కావాలో? వియ్యపురాలు గారంగా కొడుకుకు చెబుతోంది. చెప్పరా బాబు చిట్టి, నాన్న అడిగేయి బ్రతిమలాడుతుంది. జగన్నాథానికి ఒంటి మీద జర్రులు తేళ్లు పాకుతున్నట్లుంది. భగవాన్ల ముద్దమొహంతో మూతి కదిలింది. జగన్నాథం గుండె అదిరింది. తొందరగా చెప్పేయి. పెళ్ళికొడుకు తండ్రి కన్నుగీటి హెచ్చరించాడు కొడుకుని. స్కూటరు ముద్దుగా అన్నాడు భగవాన్లు. ఇవ్వలేం నాయనా, మరేదన్నా సంసారపక్షంగా కోరుకో అంది రమణమ్మ. స్కూటరు మీరిచ్చిన్నాడే అమ్మాయి అత్తవారింటికి వస్తుంది. లేరా భగవాన్లు అన్నాడు ఆడపిల్ల పెళ్లి చేసి ఎరగని మగపిల్లవాణి తండ్రి. పోనీ మరేదో అడుగుదు అంది పెళ్ళికొడుకు తల్లి కాస్త కరుణించినట్లు. ఆలస్యమైతే ఇంకేమిటి అడిగేస్తాడో అనే భయంతో గబుక్కన అట్లాగే ఇస్తానన్నాడు జగన్నాథం తన తాహతూ మర్చినవాడై. స్కూటరా అని మరొక్కసారి అనుకున్న జగన్నాథం కళ్ళు బయలు కమ్మాయి. భగవాన్లు స్కూటరు విశ్వరూపంలా అంతటా కనిపిస్తుంటే భయంగా కళ్ళు మూసుకున్నాడు వధువు తండ్రి జగన్నాథం. జగన్నాథం మాస్టరు పరారయ్యాడు. అప్పులు ఎగ్గొట్టడానికి ఎత్తేశాడు. ఎప్పటికైనా రాకుండా ఉంటాడా? వచ్చిన్నాడు కక్కించకపోతారా? ఊరు వాడ జగన్నాథం గురించే కబుర్లు, అప్పులిచ్చిన వాళ్ల తిట్లు. రమణమ్మ, పేరయ్య, పెళ్ళైన రమణమ్మ కుమిలి ఏడ్చారు. పేపర్లో ప్రకటన వేయించారు. అప్పులిచ్చిన వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. స్కూల్ డబ్బేమైనా ఎత్తుకుపోయాడేమో అని స్కూలు తనఖా చేశారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడనుకున్నారు. అప్పులు, ఇలాంటి పరిస్థితులు తట్టుకోలేక అని పేరయ్య, సాంబయ్య వారం తర్వాత లేకపోతే ఉద్యోగం వదిలిపోతాడా అనుకున్నారు. స్కూటర్ అడిగిన అల్లుడు వియ్యాలవారు అయ్యో ఇంత పని చేస్తాడంటే ఇలాంటి పెరిగి మనిషి అనుకుంటే అతని కూతుర్ని చేసుకోకపోదుము అని బాధపడి ఇప్పటి రమణమ్మ ఆమెకొచ్చిన కష్టం చూసి సానుభూతి చూపి పెళ్లి కూతుర్ని కాపురానికి తీసుకుపోయారు. జగన్నాథం సముద్రంలో పడిపోయాడు అన్నారెవరో. ఎక్కడా శవం తేలిందా అని హుటాహుటిన పలానా చోట శవముందంటే వెళ్ళాడు పేరయ్య. జగన్నాథమే. మొహమైతే పోలిక తెలియడం లేదు. ముక్కు, చెంపలు, కనురెప్పల్ని ఏవో తినేశాయి. కానీ ఒడ్డు పొడుగు ఛాయ అంతా జగన్నాథమని నిర్ణయించుకున్న పేరయ్య గుండెలు బాదుకుని ఏడ్చి ఆ శవాన్ని అతి ప్రయత్నం మీద ఇంటికి తెచ్చాడు. బోరున ఏడ్చి గుండెల మీద బాదుకుంటూ ఆ శవం మీద బోర్లా పడిపోయింది రమణమ్మ. ఎంత పని చేశారండోయ్, నేను పిల్లలు ఏమైపోతామనుకున్నారు? మమ్మల్ని దిక్కుమాలిన వాళ్ళని చేయడానికి మీ మనస్సులా ఒప్పిందండి అని ఏడ్చి అప్పులన్నీ తీర్చి చావలేకపోయారా? అల్లుడికి స్కూటర్ ఇచ్చి చావలేకపోయారా? ఈ అప్పుల వాళ్ళంతా మిమ్మల్ని అడ్డమైన మాటలు అంటున్నారండి. మీకు ఉంటే మీరు మగపుట్టక పుట్టుంటే వాళ్ళ నోరు నొక్కేయండి, వాళ్లను విరిచేయండి అని చుట్టూ కలియజూసి మీరు మొన్న పిల్ల పెళ్ళికి కొన్న నీలం పట్టు చీర ఎవరు కట్టుకుంటారు దేవుడో? ఈ పెద్ద కాసుమాల బంగారం మంగళసూత్రాలు ఏం చేయమన్నారండి అని, ఇంకా అవేం చేయమన్నారు, ఇవేం చేయమన్నారు, నన్ను ఎవరింట్లో ఉండమన్నారు, నన్నెవరికి అప్పజెప్పారు అని శవాన్ని 2 చేతులతో బాదుతూ ప్రశ్నిస్తూ ఏడుస్తుంది రమణమ్మ. ఎవరు పట్టిలాగినా ఆగకుండా.
నాకన్నా పెద్దవాడివైపోయావా జగన్నాథం? నీ తమ్ముడు మిలిటరీలోకి పోయి మాంసం తిని వచ్చిన వాడి చేత నీకు కర్మ చేయించను బాబు. శాస్త్రోక్తంగా నేనే చేస్తాను తండ్రి అని కళ్ళు ముక్కు తుడుచుకొని బొంగురు పోయిన గొంతు సవరించుకుని రవణమ్మని ఓదార్చాడు పేరయ్య. సాంబయ్య ఎంత వారిస్తున్నా వినకుండా మాసికపు వంట, తద్దినపు వంట, తల వెంట్రుకలుంటే రమణ చేయడానికి పనికిరాదు, అసలు మనిషి మడిగట్టుకోవటానికి పనికిరాదంటూ 10వ రోజున సైను పంచుకొని రవణమ్మ చేత కట్టించి తలమించి ముసుగు వేయించి ఆ కూతుర్ని చూసి ముక్కు పచ్చలారని కూతురా నిన్నెలా చూడమన్నావే అంటూ బోరున ఏడ్చాడు పేరయ్య. 2వ కూతుర్ని చదివిస్తూ తండ్రి దగ్గర పుట్టింటనే ఉండిపోయింది రవణమ్మ. కాలగర్భంలో 6 సంవత్సరాలు కలిసిపోయాయి. రవణమ్మ చిన్న కూతురు టీచర్ ఉద్యోగం సంపాదించింది. పెద్ద కూతురు 2 పిల్లల తల్లైంది. తద్దినం నాడు మాత్రం తప్పక గుర్తొస్తున్నాడు జగన్నాథం. వారికి శవం దొరికిన తొలి రోజే జగన్నాథం మరణించిన రోజని స్థిరపరుచుకున్నారు. అవాళ జగన్నాథం తద్దినం గారెల పప్పు రుబ్బుతూ తద్దినం పెట్టించుకోవడానికో మగబిడ్డను నేను కనేదాకా అన్నా మీరు ఉన్నారు కాదండి, ఎంత పనిచేశారండి, చిన్న పిల్లకు కన్యాదానం చేసేదాకా ఆగితే ఈ బాధ నాకు లేకుండా ఏ కాశీ అన్నా పోదునండి అని ఇంకా అతను బ్రతికి ఉన్ననాటి సంఘటనలు ఏకరువు పెట్టి ఏడ్చే తల్లిని ఊరుకోవే అమ్మా, ఏడవకే, పిల్లలు జడుచుకుంటారు అని ఓదార్చింది వెంకటరమణమ్మ. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. వాళ్ళంతా చాకిరీ తోలిసిపోయిన రమణమ్మ గడప మీద తలపెట్టుకొని పడుకుంది. అమ్మమ్మ సాధు వచ్చాడే, అన్నం ఉంటే పెట్టవే అని తట్టి లేపింది వెంకటరమణమ్మ 5 ఏళ్ల కూతురు. తల మీద ముసుగు సవరించుకుంటూ లేచి ఉండమనమ్మా, గుప్పడి మెతుకులు పడేస్తాను. ఇవాళ అతిథి అభ్యాగతి ఎవరికి పెట్టినా ఆ పుణ్యం మీ తాతకు వెళ్తుంది అంటూ వంట ఇంట్లోకి వెళ్ళి అన్నం, కొంచెం పరమాన్నం, ఓ గారె ముక్క, పిల్లలు పారేసినవి, ఓ వార మూత పెట్టి ఉంచినవి అన్ని పళ్ళెంలో పెట్టుకొని యువతలకొచ్చి అబ్బి డొక్కో గిన్నో ఉందేమో పట్టు అంది రవణమ్మ. తన ఎదుట సంకన చిన్న మూట పెట్టుకొని కాషాయ బట్టలతో గడ్డం మీసం పెరిగి మకిలిగా ఉన్న మనిషి వైపు చూస్తూ ఈ ఈ ఈ ఇంట్లో రవణమ్మ అనే ఆవిడ ఉందా అండి ప్రశ్నించాడు ఆ వ్యక్తి ఆమె వైపు పరిశీలనగా చూస్తూ. ఆ గొంతు, అతని రూపం పసిగట్టేసిన రమణమ్మ మీకే పోయే కాలమండి, ఇంత పని చేశారు అంది దిగ్భ్రాంతిగా. నువ్వు క్షమించేవా రమణ? రుద్ధస్వరంతో బాధగా అన్నాడు జగన్నాథం. సమాప్తం. తెరల వెనుక నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.